పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి శానిటేషన్ ఇంజనీరింగ్ గా పేరు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా అంబర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ లో నరేడ్కో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 900 మంది పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని, వారిని గౌరవించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు। పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆయన కోరారు। అంబర్పేట నియోజకవర్గంలో సిపిఎల్కు సంబంధించి 180 ఎకరాలు ఉందని 70 ఎకరాల డబుల్ బెడ్రూమ్లకు కేటాయించాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి, అమృత, కన్నె ఉమా, రమేష్ యాదవ్, విజయ్ కుమార్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు। అందుకే నేను ఏమన్నానంటే, మన సిపిఎల్ ల్యాండ్ ఉంది కదా, 120 ఎకరాలు ఉంది। 120 ఎకరాలలో ఒక 70 ఎకరాలు మనకు కావాలి అని అడిగిన। ఆ 70 ఎకరాలు ఇస్తే మీలాంటి బీద వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టించుకొని, డబుల్ బెడ్రూమ్ కట్టించుకొని, మీరు ఏ ప్రాంతంలో నుంచి పనిచేస్తున్నారో అదే ప్రాంతంలో మీకు ఇల్లు కూడా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని బతుకమ్మగుట్ట ఓపెనింగ్ రోజు నేను కోరిన। ముఖ్యమంత్రి గారు అతను కూడా చాలా మంచిగా స్పందించి కాళేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే అడుగుతుందో అది రీజనబుల్ ఉంది కాబట్టి సర్వే చేయించి ఎంఆర్ఓ కలెక్టర్ గారికి అదే రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు సర్వే జరుగుతుంది, అందులో ఇట్లా మనకు ల్యాండ్ వస్తే నేను ఎవరితో నా సార్ వాళ్ళతోటి, నారెడ్కో వాళ్ళతోటి, ఇంకా వేరే వాళ్ళతో అందరితో కలిపి మీకు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి మీకు ఇల్లు కట్టి